ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలు చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు, అనేక శోధనలు, బాధలు, నిందలు, అవమానములు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ కాపాడుతూ మన విశ్వాసాన్ని బలపరుస్తూ మన ప్రార్థన ఆలకిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఒక్కొక్కసారి మనల్ని బాగా కృంగదీస్తాయి. ఎంత కృంగదీస్తాయి అంటే, ఇక నేను ఎందుకు బ్రతకడం, నా వలన ఏ ప్రయోజనం ఉంది, నేను బ్రతికుండి ఎవరికి ప్రయోజనము, నాకు మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఎందుకు నా జీవితం అనే ప్రశ్న అపవాది మన హృదయాల్లో పెడతాడు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త. ఇటువంటి ప్రవక్త అంటే అగ్ని ఆకాశం నుంచి దించిన ప్రవక్త. దేవుని పక్షాన మరణమునకు ఎదురు నిలిచి, రాజునకు ఎదురు నిలిచి, లోకమునకు ఎదురు నిలిచిన ప్రవక్త. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నీది సామాన్యమైన విశ్వాసం కాదు. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం సామాన్యమైనది కాదు. ఏలియా ప్రార్థన, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో అని మాట్లాడినప్పుడు ఏలియా ఏది పలికితే దేవుడు అది చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తే ఏది జరగలా? నువ్వు ప్రార్థన చేసి ఏది అడిగితే దేవుడు నీకు ఏది ఇవ్వలా? మరి ఎందుకు బలహీనుడు అయిపోతున్నావు? ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావు? ఎందుకు ఈ ప్రార్థన అనుకుంటున్నావు? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావు? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బ్రతికించే దేవుడే కానీ చంపే దేవుడు కాదు.
చచ్చిన వారిని సహితము సమాధిలో నుంచి 4 దినముల తర్వాత బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును, మన భక్తిని బలహీనపరచడానికి అపవాది అనేకమైన ఆ యొక్క తంత్రములు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏలియా గొప్ప ప్రవక్త అయి ఉంది. ఏలియా మాటే దేవుని మాట, దేవుడి మాటే అంతే. 3 సంవత్సరములు వర్షమైనను కనీసం మంచు చుక్కైనను భూమి మీద పడకూడదని ప్రార్థన చేశాడు. అంతే, 3 సంవత్సరాల దాకా వర్షం లేదు, మంచు లేదు. హల్లెలూయా. మళ్ళా వచ్చాయా, మళ్ళా దేవుడు ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థన చేయగానే ఆ నిమిషమే వర్షం కుమ్మరించబడిందంట. హల్లెలూయా. అటువంటి గొప్ప ప్రవక్త. దేవుడు నిజమైన దేవుడు ఆయనైతే ఆయన పక్షానికి రండి. మీరు ఈ లోక సంబంధులు దేవుడైతే వారి పక్షాన ఉండండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్ని నుంచి ఏలియా ప్రార్థనలో దేవుడు ఉన్నాడని చేశాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు చేసిన ఏలియా ఒక స్త్రీ, ఎవరో యెజబెల్ అనే స్త్రీ ఛాలెంజ్ చేస్తుంది. రేపు దినానికి చదవమాట, రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడలా చాలు. ఒక స్త్రీ ఛాలెంజ్ చేస్తుంది, నీ ప్రాణము తీస్తాను, నిన్ను చంపుతాను, అలాగూ చంపని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయను. హల్లెలూయా. యెజబెలుతో ఉన్నాడా దేవుడు? ఏలియాతో ఉన్నాడా? ఎవరితో ఉన్నాడు దేవుడు? హల్లెలూయా. ఎవరితో ఉన్నాడు? మరి యెజబెల్ నా దేవుడు అంటుందండి. ఎవరితో ఉన్నాడు దేవుడు? మరి ఏలియా ఏంటి యెజబెల్ చెప్పిందని కంగారు పడిపోతాడు? దేవుడు ఏలియాతో ఉన్నానని రుజువు చేస్తున్నాడు. హల్లెలూయా. నేను అతని పక్షాన ఉన్నాను, అతనికి చెయ్యాన్ని ఇస్తున్నానని ఆయన రుజువు చేస్తుంటే, యెజబెల్ ఓడిపోయిన వాడి పక్షాన ఉంది. తన భర్త ఓడిపోయాడు. ఓడిపోయిన జనాంగము పక్షాన ఉన్న యెజబెల్ చెప్పిన మాటకు ఏలియా కంగారు పడుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలను, రక్షించబడింది కానించి ఎన్నో పరిస్థితులను చూసిన నీవు ఓడిపోయినది, ఈ లోకంలో దేవుని చేతిలో ఓడిపోయిన దాన్ని చెప్పిన మాటను పట్టుకొని ఎందుకు కంగారు పడుతున్నావు? హల్లెలూయా. ఇక నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, ఇక మారను, ఇక అవ్వదు, జరగదు, ఇక ముగిసిపోయినట్లే, ఇక క్లోజ్ అయిపోయినట్లే, ఇప్పుడు దాకా ఒక లెక్క. ఎవరు చెప్తున్నారు? ఏంటి ఓడిపోయింది చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఏలియా చేసిన ప్రార్థన, ఏలియాకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఏలియా ఏం చేయాలి? అది కబురు పెట్టగానే యెజబెల్ మనుషులు పంపించి కబురు పెట్టిందట, రేపు తెల్లవారేపటికి ఒక స్త్రీ, రేపు తెల్లవారేపటికి నీ ప్రాణము గాల్లో కలిగేస్తా అంటున్నాడు. ఏలి ఏం చేయాలి?
వాస్తవంగా అయితే ఏలియా ఎక్కడే కలిపేది, నువ్వు ఎక్కడ ఉండో చెప్పు, వస్తున్నా అని చెప్పింతో ప్రభుత్వాన్ని తీసుకొని ఎక్కడ బయలుదేరాలి. 7 అభిషేకము కలిగిన దుప్పటి ఉంది ఏలియాకి. హల్లెలూయా. దుప్పటి భుజాన్ని తీసుకొని యెజబెలు నేను వస్తున్నా అని కబురు పెట్టుంటే ఏలియా యెజబెలు పారిపోయింది. హల్లెలూయా. నేను వస్తున్నా అని చెప్తే యెజబెలు ఎడుబారిపోయేది తెలియదు. సముద్రులారా ఏలియా కంగారు పడిపోయాడు. హల్లెలూయా. మరణము యెహోవా వచనములో ఎవడు తిడతాడు? సముద్రులారా మన ప్రాణములు ముట్టుకోవాలంటే నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే. హల్లెలూయా. ఆయన ముట్టుకొని మనం ముట్టుకోవాలి. ఆయన్ని తాకి మనం లాగాలి. ఎన్నో పరిస్థితులు నేను చూశాను, మరణకరమైన పరిస్థితులు, అయిపోయిందనుకున్న పరిస్థితులు చూశాను. దేవుడు పెట్టారా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి అవ్వడు. హల్లెలూయా. ఆయన పని తెల్లారలేసి కానీ చేయండి తెలుసా, బెదిరియటమే. హల్లెలూయా. తెల్లారలేసి నేను బెదిరియటమేనండి. నీ ప్రార్థన అలకరించడం, నీ ప్రార్థన చేరదు, నీ ఇల్లు మారదు, నీ బతుకు మారదు, నీ అప్పులు లేరవు, ఇది చెప్పేదల్లా ఆడే చెవులో. వాడికి తిరిగి సమాధానం చెప్పవుగా. మారకపోతే ఇప్పుడు దాకా ఎందుకు మారి నువ్వు గుర్తు పెట్టుకో. జరగదు అన్నప్పుడు దేవుడు జరిగించి అది అపరాధం చెప్పవు. ఆడు చెప్పిందే బుధాన్ని వేసుకుంటాం, వాడు చెప్పింది జరిగి. అందుకనే ఎన్ని చేసినా మనకి ఇంకా పోతే దేవుడు. ప్రభువులారా, నా దేవుడు జరిగిస్తాడు, జరుగుతుంది అని నువ్వు చెప్పిన రోజున వాడిని అందరూ పారిపోతాడు. దేవుడు పెట్టారా, ఏలియా ఎప్పుడు భిన్నంగా ఎప్పుడు ఉండే. ఏలియా పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఈ దినాన దేవుడు ఇక్కడ దిగపోతే చూసుకుందామని ఛాలెంజ్ చేసిన ఏలియా ఆ తెల్లారి పాటికి ఏమేమి తెలుసా, భయపడిపోయాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు భయపడతావో అప్పుడు బలహీనుడు అయిపోతావు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్పాడు, 365 సార్లు బైబిల్ రాపించాడు, భయపడకు భయపడకు భయపడకు. చచ్చిపోతావు గంటలు అన్నారా, భయపడమాక. ప్రభువా, ఇంతకాలం బ్రతికించిన దేవుడు ఇంకా బ్రతికిస్తే బ్రతుకుతా, బ్రతకపోతే దగ్గరికి వస్తా, నువ్వు నాతో ఉన్నావు అనే ధైర్యము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. చెప్పడం ఈజీయే కానీ చేయడం చాలా కష్టం. కాకపోతే ఏలియా మనలాంటి వాడు కాదు. అగ్నిమన్నది ఏలియా మీ వంటి స్వభావం కలిగిన వాడు అయినప్పటికీ ఎన్నో అద్భుతాలు చేశాడు. మనము ఒక్కోసారి చాలా బలంగా ఉంటాం, ఆ బలం చూసి మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటాము, ఏం విశ్వాసం. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క నిమిషము మన బలము ఏమైపోతుంది సార్, బలహీనమైపోతుంది. హల్లెలూయా. చదువు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకు. ఎవరు కాపాడాలి? నిన్ను ఎవరు కాపాడుతున్నారు? నీ కుటుంబాన్ని ఎవరు కాపాడుతున్నారు అనుకుంటున్నావు? నీ బ్రతుకుని ఎవరు కాపాడుతున్నారు అనుకుంటున్నావు? కాపాడే దేవుడిని మర్చిపోయావు. తన ప్రాణాన్ని ఏదో తన కాపాడుకుందాం ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా.
నువ్వేదో నిలబెట్టుకోవాలనుకుంటున్నావా, మార్చేయాలనుకుంటున్నావా, జరిగిపోవాలనుకుంటున్నావా? నీకు నువ్వు ఏది సాధించలేవు, నిలబెట్టుకోలేవు. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏది కాపాడుకోవాలనుకుంటున్నావో దానిని పోగొట్టుకుంటావు, ఏది ప్రభు కొరకు పోగొట్టుకుంటావో దాన్ని ప్రభువులో కాపాడుకుంటావు. హల్లెలూయా. ఆస్తి కాపాడాలనుకుంటున్నావా, డబ్బులు కాపాడుకోవాలనుకుంటున్నావా, ప్రాణం కాపాడుకోవాలనుకుంటున్నావా, ప్రభువును విడిచిపెడుతున్నావా, పోగొట్టుకుంటావు. గుర్తుపెట్టుకో. ప్రభు కొరకు ధనం పోగొట్టుకుంటున్నావా, ఆస్తి పోగొట్టుకుంటున్నావా, పోతే పోయిందిలే పాడైన ప్రాణం అనుకుంటున్నావా, దానిని నువ్వు రక్షించుకుంటావు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడే దేవుడు ఆయన పక్షాన ఉంటే ఆయన తన ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కావలించే దేవుడు మన పక్కన ఉన్నాడు. మనం ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిందేమీ లేదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో కాపాడుకోవాలి, నువ్వేదో చేసేద్దామని, నువ్వేదో చక్రం తిప్పేద్దామని పాడిన పాటలో మా సొంత ఆలోచనలు చొప్పున మేము నడిచి మొత్తం పోగొట్టుకున్నామయ్యా, ఇప్పుడు నీ ఆలోచన చొప్పున. హల్లెలూయా. అలా పాటలో నీ ఆలోచన చొప్పున, నీ కరుణించు దేవుడైన నీ ఆలోచన చొప్పున దేవుడు ఏదైనా ఆయన చేయగలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, తన ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏం కాపాడుకోవాలనుకుంటున్నావు? ఏం కాపాడుకోవాలనుకుని భయపడి లోకంలో పరిగెడుతున్నావు ప్రభువును విడిచి? నేను సంపాదించుకోవాలని నా నిమిత్తము నువ్వు దేనిని విడిచిపెడతావో దానికి 100 ప్రతిఫలము యెహోవానందు పరమందు పొందుకుంటావు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఏలియా తన ప్రాణమును కాపాడుకోవాలనుకున్నాడు, పరిగెడుతున్నాడు. చదువు. చాలు చాలు. ఎక్కడికి పోయాడు? శిష్యుడిని ఎక్కడికి రమ్మన్నాడు? ఎప్పుడు చూడలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుడిని ఎక్కడికి రమ్మన్నాడు? బెర్షెబాకి వెళ్ళమన్నాడు, యోధాకి వెళ్ళమన్నాడు, దేవుని పట్టణం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? హల్లెలూయా. నువ్వెవరా గుడికి? ఎవరు వెళ్ళాలి? నేను వాళ్ళే. నువ్వు వెళ్ళు గుడికి. మరి నువ్వెక్కడికి వెళ్తావు? ఏలియా దాసుడున్నాము బెర్షెబాకి వెళ్ళమన్నాడు, ఈయన మాత్రం రంగంలో పరిగెడతా. హల్లెలూయా. మీరు ఎలా నమ్మ గుడికి? నాకు కొద్దిగా పని ఉందలే అన్నట్టుంది. నేను ఎలా పైన మా పిల్లలు వెళ్తున్నారులే. దాసును బెర్షెబాకి వెళ్ళమన్నాడు, ఈయన మాత్రం అరణ్యంలో 1 దినమంతా ప్రయాణం. ఏం చేస్తాడు? 1 దినమంతా ప్రయాణం చేశాడు, 1 రోజు అంతా చనిపోయాడు. హల్లెలూయా. అంతేగా? 1 రోజు బెర్షెబాకి నువ్వు వెళ్ళవలసిన, నువ్వు తెలుసు బెర్షెబాకి చేరుకోవాలని, కానీ మనసు లేక చచ్చిపోవాలని మనసు వచ్చి, సరే మళ్ళీ సర్లేదు మళ్ళీ మనం చెల్లిది కాక మా నాన్నపల్లి వెళ్ళిపోతారు,
నాతో పాటు నువ్వెందుకు లేరా చేస్తాం? మన ఏం తెలివితేటలు. ఆయన నిజమైన దేవుడే, గొప్ప దేవుడే. నా పరిస్థితి బాగా, కనీసం పిల్లలని పంపిస్తే పోలా. తెలివితేటలు. మనసిగా వీడికి ఎందుకులే పాపమని వీడిలో బేషబాకి వెళ్ళమన్నాడు. ఈయన మాత్రం ఒక ప్రయాణం అంతా బేషబాకి వెళ్ళాడు. ఒక రోజంతా ఎక్కడ నడిచాడు? అరణ్యములోనికి నడిచాడంట. హల్లెలూయా. జీవితంలో ఒకరోజు మిస్ అయ్యాడు ఎలియా. ఎక్కడికి? అరణ్యములోనికి ప్రయాణం చేసి. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరమునకు ప్రయాణము చేయవలసిన నువ్వు దాని సేద చెప్పింది వాక్యంలో. ఎప్పుడు గుడికి వెళ్ళిపోతున్నాం అంటున్నారంట. మళ్ళా ఇంట్లో మనకి ఎప్పుడు వస్తుందో ఏంటో నాకు తెలిసి ఉపవాస ప్రార్థనలు కూర్షిప్ లేనాడు లేదు. ఈ వారం కనబడితే పై వారం వాళ్ళకి ఆ కాంతి ఎలా ఉంది? భూములు తాకిందులు చేసేది ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత అనిపిస్తుంది? మా అమ్మ పాస్టమ్ అయిపోయిందే ఏంటనేది అనిపిస్తుంది వాళ్ళకి. నేను అంటాను, వచ్చిన మాట ఎట్టాగో తెగించి వచ్చిందా అంటే రాదు. వచ్చిన మాట ఎట్టాగో వచ్చింది. ఇక మీ చెప్ప మీరు వండుకోండి, మీ మంచాల మీద మీరు తినలేదు వస్తే బాగుండు. వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడినవయ్యి నేను చెప్తే నువ్వు వదిలేస్తే బాగుపడతారు. నువ్వు వదిలేస్తే వాళ్ళు బాగుపడవు. నువ్వు ఆరోగ్యంలో కడుపు మాత్రం ఆపం. దేవుడు పెట్టినారా? ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోకి వెళ్ళి చూసుకున్నాడు ఒక స్థలాన్ని. నువ్వు చూసుకున్నావు ఒక ప్లేస్ని. హల్లెలూయా. నువ్వు చూసుకుని ఉంటావు ఒక ప్లేస్ని. నిజమా? ఇంకా చూడలేదు కదా. నువ్వు చూసుకునే ప్రయాణంలో ఉన్నావు అంతే. ప్రయాణం చేస్తుంది. కొంతమంది ప్రయాణం చేసి ఒక స్థలం చూసుకుంటారు, ఇక దానికి ఎదురు కూర్చుంటారు అన్నమాట. హల్లెలూయా. ప్రయాణం చేసి ఇక చాలులే చీకటపడింది, ఇక ప్రార్థన చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తే అవి జరిగినాయి కదా, నీకు ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఏమని చదువు ఏమని చేస్తున్నాడు? బదరీ వృక్షం కింద కూర్చుండి. ఏ అపేక్ష? బాధ అంటది. ఆడువులు చంపి ఆ చేతుల కింద చచ్చేది మొదలులో మనమే చచ్చిపోతే పోలా. అసలు మన చంపేవాడు ఎవడురా అనే ఆలోచన లేదు. మనం ఎందుకు నాశనం అయిపోతాం, మన కుటుంబం ఎందుకు పాడైపోతాయి, మనం ఎలా ఎందుకు అయిపోతాం అనే ఆలోచన ఉందా? లేదు. ఒక దినం ప్రయాణం అంతా అరణ్యంలోనికి ప్రయాణం చేశారు, కానీ ఒక దినం ప్రయాణం అంతా దేవుళ్ళు ప్రయాణం చేయరాదు. అందుకే దేవుడు చెప్పాడు, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే, దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే. ఇవాళ పొద్దున 10కి వచ్చేది, పొద్దున 10 దాకా ఏనాడన్నా గుళ్ళో ఉండవా? అమ్మో, ఒక దినం అంతా గుళ్ళో ఉండి ఇంకేముందా? దేయాలు మొత్తం పరా. కానీ ఒక దినం ప్రయాణం అంత అరణ్యంలో ఎన్ని రోజులు వెళ్ళావు? పనికి వాళ్ళు వెళ్ళి రేపు వచ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి? పనికి వాళ్ళు వెళ్ళి ఎల్లుండి వచ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి? పనికి వాళ్ళు వెళ్ళి వారం రోజుల తర్వాత వచ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి? అక్కడ ఎంత ప్రయాణం అయినా చేస్తాం, ఎన్ని దినాల ప్రయాణం అంతా చేస్తాం. కానీ గుళ్ళో మాత్రం ఒక్క దినం మాత్రం ఆయన అన్నం తినండి, ఆయనకి తినిపించకపోతే ఊరుకోడండి, వారికి జ్యూస్ తాగియాలండి, వారికి లోపం వేయాలండి. ఈ విడిచిపెట్టిన రోజు బాగుపడతారు వాళ్ళు. నేను ఒకటే అంట, బాగుపడకపోవడానికి కారణం వాళ్ళు కాదు, ఎవరో మనమే. మనం వదిలితే దేవుడు పట్టుకుంటాడే. నువ్వు అనవయ్యే, సైతాన్ని పట్టుకున్నాడు, పట్టుకున్నావయ్యా. వాళ్ళే
వదులు వదులు. ఏలియా ఒక దినమంతా దేవుళ్ళో ప్రయాణం చేసి ప్రభు అది నేను చంపటం ఏంటయ్యా అని అనకుండా ఒక దినమంతా అరణ్యం లోకంలో తిరుగుతున్నా అంట. చంపేస్తాం 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 అజంపేస్తాం అజం ఇది రంగులు పూసుకుని ఆడదాయి. ఆ చంపేస్తానంటే ఈయన ఒక దినం ప్రయాణం అంతా అరణ్యంలోకి వెళ్ళి 10 నిమిషం కింద రాత్రి చేస్తున్నాడు. చదవమైన అబద్ధం ఈ అపేక్ష ఎందుకు అది చంపేస్తాను చంపుతాను. 3 వందల రోజు నాకు 5 నిమిషాలు ఛాలెంజ్ చేసి నువ్వు పొలి మీద దాటో నువ్వు వచ్చేవాళ్ళకి నెక్కతో సొంతా దేవుడని చెప్పారు. మీరు చంపటం దేవుడి చేతిలో ఉంది కానీ ఎవరు ఏమి ఆయన చెత్తమైతే దేవుడు మిగిలారా. ఇక ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. చదువు. మరణాపేక్ష గలవాడే యెహోవా చూడు చల్లార్థలు ఉంటాయి. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను. అది అయ్యా ఇప్పుడు దాకా చాలా కష్టపడ్డాను, ఇప్పుడు దాకా చాలా చేశాను, ఇక చాలయ్యా, ఇక నా ప్రాణం తీసుకో అని చెప్పాడు. జరగలగా ఏలియా నోట దేవుని వాక్కు ఉంది. హల్లెలూయా. జరగాలేదా? అందుకే నీవైతే జరగవు గుర్తుపెట్టుకో. మేలుకరమైన జరిగింది. హల్లెలూయా. ఒక ఆయన నేను ప్రార్థన చేస్తే ఇదే జరిగితే ఇవాళ చేస్తాను పడిపోవాలని అన్నాడు. జరగబోయి. హల్లెలూయా. దేవుడు మేలుకరమైనయే మన నోట పలికిస్తాడు, పలికిని జరిగిస్తాడు. నన్ను తింటావు కదా, రేపు పొద్దునికి నీ కాళ్ళు పడిపోను కాక అన్నావు అనుకో, పడతాయా? మరో గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? మేలుకరమైన నీ నోట జరిగింది కానీ కీడుకరమైన నీ నోట జరిగేయడానికి దేవుడు పర్మిషన్ లేదు. హల్లెలూయా. ఒకరికి మేలుకరముగానే నీవు నేను ఉండాలి తప్పితే ఎవరికి కీడుకరముగా మనం ఎన్నడు అవసరమైతే ఆ బాధ్యత మనమే పడాలి. కానీ ఎవరిని దేవుడు తీసుకోనగానే తీసేసుకుంటాడు. హల్లెలూయా. అందుకని చెప్తాడు, ప్రభువునందు ఎప్పుడు బలహీనులమో అప్పుడు గడి చెప్పాలి బలవంతులము. హల్లెలూయా. నీ ఇష్టం, ఎంత వెనక పారిపోతావు పారిపో, అంతకన్నా బలంగా ముందు తీసుకొస్తాడు. బాలు నువ్వు ఎంత బలంగా కింద కొడతావో అంతకంటే ఎక్కువ బలంగా పైకి లేసింది. హల్లెలూయా. నువ్వు ఎంత బలంగా పారిపోతావు పారిపో దేవుడి దగ్గర నుంచి. ఏలియా ఒకరోజు పారిపోయాడు అరణ్యంలోకి. నీ ఇష్టం, 4 సంవత్సరాలు పారిపో పేదలు వేసి మొదలు పంపిస్తావు, దాసులు పంపిస్తావు. రే వెళ్ళి బ్యాష్ బాల్ ఉండే నాకు కొద్దిగా మీరు ఎలా మరి పేదలు అది గట్టిగా చేయండి, నేను కొద్దిగా బయటికి వెళ్ళి వస్తాను, నాకు కొద్దిగా పనులు ఉంటాయి, నేను కొద్దిగా రూపాయి తేవాలి కదా, డోకరా మొత్తం దేవుడు కడతాడు, అయ్యానికి ఏంటి ఆడు కూర్చొని చెప్తాడు 100 మాటలు. ఇక అవసరాలు ఎవరు చెప్తే ముద్ద వచ్చిద్దా, భోజనాలు వస్తాయా, అలాగేంటి ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాకులు ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు ఏంటి మాట ఏం చెప్తారు. మనకేమున్నాయి ఆ మాటలు ఇంటే మనం ఎట్టా పోతాం. మనం కూడా అన్నీ వచ్చినాక మనం కూడా అంతా చెప్తాంలే. కానీ అలా ఒక దినం ప్రయాణం అంత వెళ్ళాడు. నీ ఓపిక ఎన్ని సంవత్సరాలు దేవుడిని విడిచిపెట్టి పరిగెత్తు. ఏలియా ఎంత బలంగా ఒక రోజు ప్రయాణం అంత పరిగెత్తాడో, సమయంలో ఇంటికి చదువుకోండి 3 రోజులు పరిగెత్తాల్సి వచ్చింది. హల్లెలూయా. ఒకరోజు వెనక్కి పరిగెత్తాడు, 3 రోజులు ఒకరోజు ప్రయాణం చేశాడు, నడిచాడు.
కానీ 3 రోజులు ఏమైంది తెలుసా? పరిగెత్తాల్సి వచ్చింది అంతే. హల్లెలూయా. నువ్వు దేవుళ్ళు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తావో, వెనక్కి వెళ్ళిన దానికంటే భవిష్యత్తులో అంతకి 3 అంతలో బలంగా పరిగెత్తాల్సిన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఉపవాసం ఉండలేనులే, నా కాళ్ళు నొప్పులు, కూర్చోలేనులే, నేను నిలబడలేనులే, నా వల్ల కాదులే, నేను ఉండలేనులే, నేను పనికి. నువ్వు ఎంత బలంగా వెనక్కి వెళ్తావో అంతకంతకు బలంగా దేవుడు నిన్ను కూర్చోలేని వాళ్ళ చేత కూర్చోబెడతాడు, మోకాళ్ళు లేని చేత మోకాళ్ళు లేపిస్తాడు, నేను ఉండను చేత ఉంచుతాడు, నాకు పని అన్నోడి చేత చిచ్చి పని ఉంది ఈరోజు దేవుడి కోసం బతకాలి అనే పరిస్థితులు మన జీవితంలో దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒక దిన ప్రయాణం నడిచాడు కానీ 3 దినాల ప్రయాణం పరిగెత్తాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టడం, ఏలియా మీద దేవుని చిత్తము ఇంకనూ ఉన్నది కనుక చచ్చిపోవడానికి వచ్చేస్తానికి, తీసుకెళ్తానికి, ఈ బాధలు భరించలేనడానికి అన్ని నీ చేతులు నా చేతులు ఏమీ లేవు. బ్రతుకుతున్నది క్రీస్తే కానీ బ్రతుకుతున్నది నేను కాదు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ప్రభువా యేసయ్యా అన్నావో, నేను బ్రతికి బతుకు నీది కాదు, మొత్తం ఆయన్ని కథ మొత్తం ఆయన నడుపుతాడు, చేయి పట్టుకుని ఆయన తీసుకెళ్తాడు. నువ్వు అప్పుడప్పుడు ఇట్లా పరిగెడుతూ ఉంటావు. ఎక్కడికి? అరణ్యంలోకి. మరి చెక్కింది కదా ఆలయం చూసి, అది వచ్చింది లేదు, కనీసం అదే కూడా అలా ఎవడు చేత గాలి కబురు పంపించింది. గాలి కబురికే కంగారు పడిపోయాడు. నువ్వు రోగాలు రాలా, రొప్పులు రాలా, ఇల్లు వాళ్ళు అమ్ముకోని పరిస్థితి రాలా, ఏవి రాలా, అయినా నువ్వు పరిగే ఎక్కడికి? అరణ్యంలోకి. అయిపోద్ది ఇక నా జీవితం అయిపోద్ది, ఇక నా బతుకు అయిపోద్ది. దేవుడు పెట్టారా, రక్షించబడిన తర్వాత నీళ్ళంటే ఏమీ లేదు, మొత్తం ఎవరు చేయాలి తెలుసా? దేవుడు చెప్పాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు బలహీనం అవుతాం, మనకు నచ్చిన చోట పరుగు పెడతాం, చేయాలనుకునే చేస్తూ ఉంటాం. ఎంత చేస్తావో అంతకంతకు బలంగా మునుపటి కంటే ఏలియాని దేవుడు అక్కడ బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో చాలు, పరిగెత్తింది చాలు, ఇప్పటికైనా విడిచిపెట్టు దేన్ని? అరణ్యాన్ని. దేవుడు మళ్ళీ ఏంటి అయ్యారు, 3 నెలలు లేమంటాడా, ఎవరు వదిలేమంటాడా, ఇల్లు వదిలేమంటాడా, ఉద్యోగాలు వదిలేమంటాడా కాదు. వదిలేయాల్సింది తెలుసా? అరణ్య ప్రయాణాన్ని, లోకపు ఆలోచన, లోకపు ప్రయాణం విడిచిపెట్టు, దేవుళ్ళు ప్రయాణం ప్రారంభించు, సమస్తమును నీ కింద ఉంచుతాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన పరిశుద్ధుగా